ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. అన్నీ నువ్వే. చక్కగా చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ చేస్తున్నాను, జేఎన్టీయూలో హాయిగా ఉంది. అమ్మా నాన్న డబ్బులు పంపిస్తున్నారు, సుఖంగా సౌకర్యంగా జీవితం ఉంది. కానీ నేనే సినిమాల్లోకి రావాలి, పాటలు రాయాలని ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నించేప్పుడు చాలా అవరోధాలు, చాలా అవమానాలు. చిన్న సన్నగా ఉండేవాడిని, ఒక పాలిథిన్ కవర్లో పుస్తకాలు తీసుకెళ్ళి వెళ్ళేవాడిని. ఏవా నువ్వు రాస్తావా? ఎలాగయ్యా, మాకు అందరు రాసేవాళ్ళు ఉన్నారు, వద్దు బాబు, ఒకటి వినండి సార్. వద్దు నాన్న, వద్దా, టైం వేస్ట్ చేయదు. ఇలాగా చాలా సందర్భాల్లో అవమానాలు, తిరస్కారాలన్నీ ఎదుర్కొన్నాను. నేను ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచించేవాడిని, అవసరం మనకి ఎవరిని ఈ తిరస్కారాలు అవసరం, హాయిగా గడిచిపోతుంది కదా జీవితం, ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగం వస్తుంది, ఇదంతా అవసరమా అనుకున్నా. కానీ మళ్ళీ లేదు లేదు లేదు, ఇవన్నీ ఆటలో భాగమే. ఇవంతా కూడా ఒక్కసారి నిర్ణయించుకొని, నిశ్చయించుకొని, ఎన్ని అవమానాలు వచ్చాయి మనకు? 2, 3, 4. సరే, 100 అవమానాలు పెట్టుకుందాం. 100 అవమానాలు దాటిన తర్వాత మనం ఇంక ఈ సినిమా రంగం వైపు చూడొద్దు, చూద్దాం, లెక్కేసుకుందాం. 1, 2 రాసుకుంటూ పోయాను. 15, 16, 17, 18, 19, 20, 21 దగ్గర ఆ సంఖ్య ఆగింది. అక్కడి నుండి అవమానాలు కాస్త సన్మానాలుగా, బహుమానాలుగా మారాయి. అదంతా బుర్రలో పెట్టుకొని పాటలో పొందుపరిచా. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారో లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. బలము నువ్వే, బలగం నువ్వే. ఆట నీదే, గెలుపు నీదే. నారు నువ్వే, నీరు నువ్వే. కోత నీకే, పైరు నీకే. నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను. చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు. రావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఇప్పుడు నా 1, 2, 3 స్థానాల్లో ఈ పాట వచ్చి కూర్చుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం 500 ఏళ్ల క్రితం, అంటే పెద్ద ఉదాహరణ అయ్యి ఉండొచ్చు, కానీ మంచి వాళ్ళ ఉదాహరణ తీసుకోవాలి మనం, మంచి విషయాలు.